భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోచని పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి హామీ పథకం తీసుకురావడం జరిగిందని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ సమీపంలో చేగుంట మెదక్ రహదారిపై స్వామి వివేకానంద విగ్రహం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి తాజా మాజీ సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ ఫోరం జిల్లా నాయకులు యాదగిరి యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాసా సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, ప్రముఖ న్యాయవాది జనార్దన్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ రాజరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథక పేదల కోసం ఎంతో ఉపయోగకరమైందని, అలాంటి గొప్ప వ్యక్తికి నేడు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాటు ప్రధానిగా కొనసాగిన నాయకుడు, మరి మచ్చలేని నాయకుడు, మరి ఎన్నో సంస్కరణలు ఇవాళ ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టిన మంచి ఆర్థికవేత్త. నిజంగా ఆయనకు ఇవాళ చిన్నశంకరంపేట మండల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి నిన్న 9 గంటలకు మరి ప్రమాణించడం జరిగింది. మరి ఈ దేశంలో మరి ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచి మరి ఆర్బీఐ గవర్నర్గా చేసి, ఆర్థిక మంత్రిగా చేసి, దేశ ప్రధానిగా చేసి, మరి ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నంగా ఉండేది. మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంలోనే 6వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా నిలబెట్టిన ఘనత మరి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది. మరి ఆయన లేకపోవడము ఈ దేశానికి తీరని లోటు. మరి తప్పకుండా భవిష్యత్తులో మరి ఈ దేశాన్ని ఆయన ఏదైతే కలలుగా అన్నాడో మరి తప్పకుండా మనందరం కూడా ఆయన బాటలో నడుస్తూ మరి తప్పకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకునే బాధ్యత మన అందరికీ ఉన్నది. మరి ఆ భగవంతుడు మరి తన కుటుంబ సభ్యులకి మరి ప్రగాఢ సానుభూతి తెలిసి తన ఆత్మను తన భగవంతులను విలీనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా పార్టీ మండల పార్టీ కమిటీ నుంచి తెలియజేస్తుంది. ఇలా బాధాకరం. మచ్చలేని నాయకుడు అంటే మన్మోహన్ సింగ్. సరే ఎన్నటికైనా అందరం పోయేదే, కానీ ఇవాళ మరి మన తెలంగాణ ఇచ్చింది కూడా మన్మోహన్ సింగ్కే దక్కిందని తెలంగాణ ప్రజల తరఫున మరి బాధాకర దినం ఈరోజు. మరి ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ సుఖ సంతోషాలతో ఉండాలి. అందుకే చిన్నశంకరంపేట మండలి తరఫున మేము సంతాపం తెలుపుకున్నాం. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు పరమపదించడం భారతదేశ భవిష్యత్ భారతదేశానికి తీరని లోటు. మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం పట్టుబడినటువంటి వ్యవస్థ చాలా ప్రపంచ పటంలో లిఖించదగింది. మరి కస్తూర్బా పాఠశాలలు కానీ, మోడల్ పాఠశాలలు కానీ, ఐఐటీలు కానీ, IIITలు కానీ బీసీలకు 27% అత్యున్నతమైనటువంటి విద్యారంగంలో రిజర్వేషన్ కేటాయించడం కానీ, మరి ఏదైతే ఈ పెట్రోల్ పంపులు, గ్యాస్ దాంట్లో కూడా రిజర్వేషన్లు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థ మరి ఆ యొక్క ప్రణాళిక పరంగా భారతదేశంలో మెజారిటీ ప్రజలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఆయన పేదల కోసం ఉపాధి పథకం కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, మరి జీడిపి రేటు కూడా ప్రపంచంలో మరి భారతదేశంలో ఇంతమంది ప్రధానులు ఉన్నా కూడా మరి ఆయన దాంట్లోనే జీడిపి పెరిగిందనేది ఇది నగ్న సత్యం. మరి ఆయన సేవలు స్మరించుకుంటూ మరి యొక్క ఆయన కుటుంబానికి, మరి యొక్క ఆయన యొక్క శిక్షా రంగానికి కానీ, లేకపోతే ఆయన వ్యవస్థ కానీ నిర్మాణాత్మకంగా ఇంకా ముందుకెళ్ళడానికి భగవంతుడు వారికి శక్తినిస్తూ మరి మన్మోహన్ సింగ్ ఆశలు కొనసాగిస్తేనే మరి భారతదేశం ప్రపంచ పటంలో మొదటి స్థానంలో నిలుస్తుంది అనేది ఇది వ్యవస్థ చరిత్ర చెప్తున్న సత్యం. దీన్ని కొనసాగించాలని, దానికి అందరూ కూడా భారత పౌరులు కృషి చేయాలని చెప్పేసి నేను స్మరించుకుంటూ మా సర్పంచుల ఫోరం పక్షాన మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి, వారి యొక్క బృందానికి కూడా సంతాపం తెలియజేస్తూ జోహార్.